హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చందు విఎస్ఆర్టీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ల్యాప్టాప్ లేదా మొబైల్లో టెక్స్ట్ని యూజ్ చేసి ఏఐ ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన ల్యాప్టాప్ లేదా మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో జెన్క్రాఫ్ట్ ఏఐ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు టాప్లో జెన్క్రాఫ్ట్ ఏఐ ఆర్ట్ జనరేటర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మిడిల్లో జనరేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి గూగుల్ అకౌంట్తో లేదా ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అవ్వమని చెప్పి అడుగుతుంది. గూగుల్ అకౌంట్ అంటే జీమెయిల్ అకౌంట్తో అయినా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి. మీ జీమెయిల్ అకౌంట్ యూజర్ ఐడిని టైప్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత జెన్క్రాఫ్ట్ ఏఐ వాళ్ళ వెబ్సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రాంప్ట్స్ని యూజ్ చేసి ఇమేజెస్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ప్రాంప్ట్స్ అంటే నథింగ్ బట్ టెక్స్ట్ అన్నమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ టాప్లో డిస్క్రైబ్ యువర్ క్రియేషన్ ఇన్ డీటెయిల్ అని కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో మనం టెక్స్ట్ అనేది టైప్ చేయాలి. ఆ తర్వాత కింద సెలెక్ట్ స్టైల్, సెలెక్ట్ మోడల్ అని సెలెక్ట్ చేసుకొని ఈ జనరేట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ టెక్స్ట్ అయితే ఇద్దాం. నేను ఆల్రెడీ టెక్స్ట్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకున్నాను, దాన్ని ఇక్కడ కాపీ చేద్దాం. ఇక్కడ మనం టెక్స్ట్ అయితే కాపీ చేసాం అనమాట. ఏంటంటే ఏ షై టీనేజ్ బాయ్ గోయింగ్ ఆన్ హిజ్ వే హోమ్ ఫాలోడ్ బై ఏ బ్యూటిఫుల్ టీనేజ్ గర్ల్. టెక్స్ట్ అయితే ఇచ్చాం. నెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి 3Dలో సెలెక్ట్ చేసుకుందాం. కిందకు వచ్చేసరికి సెలెక్ట్ మోడల్, హైపర్ రియలిజం సెలెక్ట్ చేసుకుందాం. చాలా రియలిస్టిక్గా ఉంటాయి ఇమేజెస్ అనేవి. నెక్స్ట్ కిందకు వస్తే ఇక్కడ మనకి ఆస్పెక్ట్ రేషియో అని ఉంది. ఈ ఆస్పెక్ట్ రేషియో ఏంటంటే మనం క్రియేట్ చేసే ఇమేజెస్ అనేవి మనకి ఏ సైజులో కావాలి, స్క్వేర్లో కావాలా, ల్యాండ్స్కేపా, పోర్ట్రైటా, టాలా, వైడా అని చెప్పి మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే స్క్వేర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ జనరేట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి జనరేటింగ్ యువర్ క్రియేషన్ అని చెప్పి చూపిస్తుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇక్కడ ఒక ప్రాంప్ట్కి వచ్చేసరికి 2 ఇమేజెస్ అయితే జనరేట్ చేసింది. ఇమేజెస్ చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆల్మోస్ట్ రిజల్ట్స్ అయితే చాలా యాక్యురేట్గా ఉన్నాయి. ఈ 2 ఇమేజెస్లో మీకు ఏదైతే సాటిస్ఫై ఉందో దాన్ని క్లిక్ చేసి ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డౌన్లోడ్ హెచ్డి అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ వేరే ప్రాంప్ట్ని యూజ్ చేసి సైబర్ పంక్ స్టైల్లో ఇమేజ్ని జనరేట్ చేద్దాం. అయితే మనం ఏ హ్యాండ్సమ్ మ్యాన్ వీరింగ్ మెటల్ గేర్ అండ్ హీఈస్ ఏ వారియర్ అని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాం. సైబర్ పంక్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మోడల్ వచ్చేసరికి హైపర్ రియలిజమే ఉంచుదాం. నెక్స్ట్ పోర్ట్రైట్లో సెలెక్ట్ చేసి ఇమేజ్ని అయితే జనరేట్ చేద్దాం. నెక్స్ట్ జనరేట్ క్లిక్ చేయండి. చూడండి మన ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి, చాలా బాగున్నాయి సైబర్ పంక్ స్టైల్. ఇప్పుడు మళ్ళీ వేరే ప్రాంప్ట్ని యూజ్ చేసి ఇమేజ్ జనరేట్ చేద్దాం. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఏమి ఇచ్చామంటే ఏ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ విత్ పింక్ కర్లీ హెయిర్ అండ్ ఆక్వా ఐస్ అండ్ క్యాస్టిల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సెలెక్ట్ స్టైల్ వచ్చేసరికి రియలిస్టిక్ సెలెక్ట్ చేద్దాం. రియల్గా ఉంటాయి, మనుషులు ఉన్నట్టే ఉంటారు. నెక్స్ట్ సెలెక్ట్ మోడల్ హైపర్ రియలిజమే పెట్టుకుందాం. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో స్క్వేర్ పెట్టుకుందాం. నెక్స్ట్ జనరేట్ క్లిక్ చేద్దాం. చూడండి ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో యాస్టీజ్ ఇమేజెస్ని అయితే ఏఐ జనరేట్ చేసింది. వెనక బ్యాక్గ్రౌండ్లో క్యాస్ట్లు కానీ పింక్ కర్లీ హెయిర్ కానీ. సెకండ్ ఇమేజ్ అయితే చాలా బాగుంది. ఈ వెబ్సైట్ అయితే చాలా యాక్యురేట్గా అయితే రిజల్ట్స్ ఇస్తుంది మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో. మీరు కూడా మీకు నచ్చిన టెక్స్ట్తో ఇమేజెస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ వెబ్సైట్లో మనం 5 టైమ్స్ ప్రాంప్ట్స్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. 5 టైమ్స్ యూజ్ చేశాక మళ్ళీ 6th టైం యూజ్ చేయాలంటే 24 hours తర్వాత మళ్ళీ మనం 5 టైమ్స్ ఫ్రీగా ప్రాంప్ట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. దీంట్లో పెయిడ్ కూడా ఉంది.
అమౌంట్ పే చేసి మీరు అన్లిమిటెడ్గా ప్రాంప్ట్స్ని యూజ్ చేయొచ్చు. ఇంకా 4K క్వాలిటీలో అయితే ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు జనరేట్ చేసిన ఇమేజెస్ని మన ఫేస్తో ఎలా మార్ఫ్ చేయాలో చూద్దాం. అంటే మన ఫేస్తో స్వాప్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.